ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుపోయేటటువంటి టాపిక్ కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్నటువంటి సెక్షన్ ఫార్ములా. ఈ సెక్షన్ ఫార్ములాని నేర్చుకోవడానికి ముందుగా ఈ సెక్షన్ ఫార్ములా గురించి మనం బాగా నేర్చుకోవాలంటే మనకేమేమి తెలిసి ఉండాలో ఒకసారి చూద్దాం. మనం ప్యారలల్ లైన్స్ ఇచ్చినప్పుడు ట్రాన్స్వర్సల్ గురించి చూసుంటాం. ఈ టూ యాంగిల్స్ని, ఈ రెండు లైన్స్ ప్యారలల్ అయినప్పుడు ఇది ట్రాన్స్వర్సల్, ఈ టూ యాంగిల్స్ని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారని, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయనే విషయం మనకి ఇక్కడ గుర్తుండాలి. అలాగే సిమిలారిటీకి సంబంధించినటువంటి మనం కండిషన్స్ నేర్చుకునేటప్పుడు మనం ఎస్ఎస్ఎస్, ఎస్ఏఎస్, ఏఏఏ అనే క్రైటీరియన్స్ నేర్చుకొని ఉంటాం. ఆ ఏఏఏ క్రైటీరియన్ని మనం సింపుల్గా ఏఏ క్రైటీరియా, సిమిలారిటీ క్రైటీరియా అని కూడా అంటాం. అంటే టూ ట్రయాంగిల్స్ కనుక మనం తీసుకుంటే, టూ ట్రయాంగిల్స్లో టూ కరస్పాండింగ్ యాంగిల్స్ కనుక ఈక్వల్గా ఉంటే ఆ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఆ సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే అందులో కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనేట్గా ఉంటాయి అనే విషయం మనం ఇంతకుముందే నేర్చుకుని ఉన్నాం. ఇవి కనుక మనకు గుర్తుంటే ఇప్పుడు ఈ సెక్షన్కి సంబంధించినటువంటి ఫార్ములాని మనం ఎలా వచ్చిందో ఈజీగా డెరైవ్ చేసేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఆ డెరివేషన్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సార్ చెప్తున్నాను చూడండి. అయితే ఇంతకుముందు మనము టాపిక్లో డిస్టెన్స్ని కవర్ చేస్తున్నాము, డిస్టెన్స్ సంబంధించిన టాపిక్ కవర్ చేస్తున్నాము. దాంతోనే స్టార్ట్ చేసి ఈ సెక్షన్ ఫార్ములాకి ఎలా వస్తామో సార్ చెప్తున్నాను చూడండి. మనం కోఆర్డినేట్ ప్లేన్లో 2 పాయింట్స్ తీసుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాయింట్స్ వచ్చి A12 అనే ఒక పాయింట్ తీసుకుంటున్నాను. ఇక్కడ 1 ఉంటుంది, అప్పుడు ఇక్కడ 2 ఉంటుంది. 1, 2 అనే ఒక పాయింట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక పాయింట్ B4, 6 తీసుకుంటున్నాను. ఈ 2 పాయింట్స్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఏబీ లైన్ సెగ్మెంట్ లెంగ్త్ ఎంత ఉంటుంది అని కనుక్కోవడం మనం ఇంతవరకే నేర్చుకుని ఉన్నాం. ఎలా నేర్చుకుంటున్నాం? √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అలా కనుక సాల్వ్ చేస్తే 4 - 1 3 స్క్వేర్, 6 - 2 4 వస్తుంది, 4 స్క్వేర్. √3² + 4 స్క్వేర్ కాబట్టి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 5 యూనిట్స్ అవుతుంది. ఈ 5 యూనిట్స్ డిస్టెన్స్ ఉండేటటువంటి లైన్ సెగ్మెంట్ని మనం డివైడ్ చేయాలనుకున్నాం, అంటే 2 పార్ట్స్గా సపరేట్ చేయాలనుకున్నాం. అయితే మనకు ఫస్ట్ పార్ట్లో 2 పార్ట్స్గా డివైడ్ చేయాలనుకున్నాం. ఫస్ట్ పార్ట్లో 2 పార్ట్స్, అందులో ఇది 2 పార్ట్స్ ఉంటే సెకండ్ పార్ట్ వచ్చి 3 పార్ట్స్ ఉండాలి అని అనుకున్నాం. అలా డివైడ్ చేసే పాయింట్ సి అనే ఇక్కడ ఒక పాయింట్ కనుక తీసుకుంటే ఇక్కడ వరకు 2 యూనిట్స్ ఉంటే ఇక్కడ వరకు 3 యూనిట్స్ ఉంది. అంటే ఏ రేషియోలో అయితే డివైడ్ చేస్తోంది? 2:3 రేషియోలో డివైడ్ చేస్తోంది. ఈ లైన్ సెగ్మెంట్ ఏబీని మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే 5 సెంటీమీటర్స్ ఉండేటటువంటి ఒక థ్రెడ్ తీసుకున్నాము. 2 పార్ట్స్గా కట్ చేయాలనుకున్నాం. ఒకటి చిన్న థ్రెడ్ కావాలి, ఇంకోటి పెద్దది కావాలి. చిన్నది ఎంత కావాలంటే 2 సెంటీమీటర్స్ కావాలి, పెద్దది 3 సెంటీమీటర్స్ కావాలి. అలా అప్పుడు మనం ఏం చేస్తాం? 2 సెంటీమీటర్స్ ఉండేటట్టు మెజర్ చేసి ఒక పాయింట్ పెట్టుకొని అక్కడికి సిజర్ తీసి కట్ చేస్తాం. అలాగే ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీలో అయితే సిజర్ తీసుకొచ్చి కట్ చేయలేం కాబట్టి మనం పాయింట్ ఎక్కడ ఉంటుందని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఈ సి అనే పాయింట్ మనకు ఈ వైపు 2, ఈ వైపు 3 ఉండేటట్టు డివైడ్ చేస్తుందని అనుకుంటున్నాము. ఆ సి అనే పాయింట్ ఎలా కనుక్కుంటాం అనేదే ఈ సెక్షన్ ఫార్ములా. కనుక తెలిస్తే ఈజీగా మీరు కనుక్కునేయచ్చు. అదే ఇక్కడ ఈ సెక్షన్ ఫార్ములా చెప్పేది. ఇప్పుడు మనం గెస్ చేసి అలా రాస్తే ఒక్కోసారి ర్యాండమ్గా కరెక్ట్ అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్లో తప్పు అవుతుంది. కాబట్టి ఎగ్జాక్ట్ ఫార్ములా నేర్చుకుంటాము. ఎలా చేస్తున్నాము చూడండి. సో ఈ x1 y1, b x2 y2, a x1 y1, b x2 y2 ఇలా 2 పాయింట్స్ తీసుకున్నాము. ఇప్పుడు సి అనే పాయింట్ మనకు ఎలా డివైడ్ చేయాలని చెప్తున్నాను? 2:3 రేషియోలో డివైడ్ చేయాలని చెప్తున్నాను. ఇప్పుడు మనం ఇలాగా ఇంతకుముందు మనం డిస్టెన్స్కి ఫార్ములా రాసేటప్పుడు కూడా ఇలా నేర్చుకుని ఉన్నాం. మనకి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? x1 అవుతుంది, ఇది y1 అవుతుంది, ఇది x2 అవుతుంది, సరే ఇది కంప్లీట్గా x2 అవుతుంది, ఇది y2 అవుతుంది.
ఇలా నేర్చుకుని ఉన్నాం. ఈ మధ్యలో డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే x2 మైనస్ x1. ఈ కొంచెం డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ y2 మైనస్ y1 అని గతంలో రాయడం నేర్చుకుని ఉన్నాం. అయితే ఇప్పుడు మధ్యలో సి అనే ఇంకొక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటో ఇప్పుడు అయితే మనకు తెలియదు. ఆ పాయింట్ మనకు తెలియదు కాబట్టి దాన్ని జస్ట్ నేను ఏబి అని అనుకుంటాను. ఏబి అనే సికి ఎక్స్ కోఆర్డినేట్ వచ్చి ఏ అని, వై కోఆర్డినేట్ బి అని అనుకుంటున్నాను. అప్పుడు నేను ఇలా డ్రా చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది బి అవుతుంది. వై కోఆర్డినేట్ కాబట్టి ఇది బి అవుతుంది. ఇక్కడ వరకు డిస్టెన్స్ ఏమవుతుంది, ఏ ఉంది కాబట్టి ఏ అవుతుంది. ఈ మధ్యలో డిస్టెన్స్ ఏ మైనస్ x1 అవుతుంది. ఈ కొంచెం డిస్టెన్స్ ఏమవుతుంది, బి మైనస్ y1 అవుతుంది. ఇది ఏ రేషియోలో డివైడ్ చేస్తుందని చెప్తున్నాను, 2:3 రేషియోలో డివైడ్ చేస్తుందని చెప్తున్నాను. అప్పుడు అదేవిధంగా ఇక్కడ కూడా కానీ మనం అబ్జర్వ్ చేసామంటే ఒక ప్యారల్ లైన్ డ్రా చేశాను. సో ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉంటుంది, ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఇక్కడ వరకు చూస్తే ఇక్కడ వరకు కంప్లీట్గా x2, ఇక్కడ వరకు అయితే దాన్ని మనం ఏమంటున్నాం, ఏ అంటున్నాం. సో x2లో ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి, ఏని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది ఎంత ఉంటుంది, x2 మైనస్ ఏ. ఇది కూడా x2 మైనస్ ఏ ఉంటుంది. అదేవిధంగా ఇది y2 మైనస్ బి ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్టెన్స్ ఫార్ములా ఎలాగైతే డిరైవ్ చేసామో ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు స్టార్టింగ్లో చెప్పినటువంటి ట్రయాంగిల్స్కి సంబంధించినటువంటి సిమిలారిటీ క్రైటీరియా మీకు గుర్తుండాలి. ఏ క్రైటీరియా ఇక్కడ చూడండి, ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్లో 90 ఒక యాంగిల్ ఈక్వల్గా ఉంది. నెక్స్ట్ యాంగిల్ అయితే ఇది ప్యారలల్, ఎందుకంటే ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గానే మనం పర్పెండిక్యులర్గా డ్రా చేసాం కాబట్టి ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఉంటుంది. ఈ రెండు ప్యారలల్ కాబట్టి ఇది ట్రాన్స్వర్సల్, ఇది కరస్పాండింగ్ యాంగిల్స్. సో ఈ 2 ట్రయాంగిల్స్ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ యాంగిల్ ఎక్కువ, ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంది. కాబట్టి ఇందులో 2 యాంగిల్స్, ఈ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్కి ఈక్వల్గా ఉంది. కాబట్టి 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సిమిలర్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనేట్గా ఉంటాయని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏముంది, ఏ కదా, ఏ మైనస్ ఎక్స్ ప్రపోర్షనేట్గా ఉంటాయి. సో కాబట్టి సైడ్స్ రాస్తున్నాను ప్రపోర్షనేట్గా. ఏ మైనస్ x1 బై x2 మైనస్ ఏ. ఈ రేషియో ఎంత ఉంటుందో అదేవిధంగా b మైనస్ y1 బై y2 మైనస్ b ఈక్వల్ టు ఇది ఎంత, ఇది 2 పార్ట్స్, ఇది ఎంత అనుకు చెప్పుకుంటున్నాం 3 పార్ట్స్. సో 2/2. సో ఇలా సైడ్స్ ప్రపోర్షనేట్గా ఉంటాయని రాసుకున్నాం. సో ఫస్ట్ ఎక్స్ని కనుక్కుంటున్నాం చూడండి. ఏ మైనస్ x1 బై x2 మైనస్ ఏ ఇజ్ ఈక్వల్ టు, ఫస్ట్ 2/3 తీసుకున్నాను. బై క్రాస్ మల్టిప్లికేషన్ వీ కెన్ గెట్ 3a మైనస్ 3x1 ఇజ్ ఈక్వల్ టు 2x2 మైనస్ 2a. ఏని ఈ వైపు తీసుకొద్దాము, 3a మైనస్ 2a ఈ పక్క వస్తే ప్లస్ 2a అవుతుంది. 2x2 మైనస్ 3x1 ఆ పక్క వెళ్తే ప్లస్ 3x1 అవుతుంది. సో ఏని కామన్ చేస్తే మనకు 3 ప్లస్ 2 వస్తుంది. ఇక్కడేమో 2x2 ప్లస్ 3x1. సో ఏ ఈక్వల్ టు 2x2 ప్లస్ 3x1 బై డినామినేటర్లో 3 ప్లస్ 2, 3 ప్లస్ 2 2 ప్లస్ 3, 5 అని రాసేయచ్చు. అయినా మనకు mn పెట్టి ఫార్ములా డిఫైన్ చేయకుండా నేను మీకు 2 3లతో అయితే ఈజీగా అర్థమవుతుందని ఇలా రాస్తున్నాను చూడండి. 2 ప్లస్ 3 వచ్చింది. సిమిలర్లీ అదేవిధంగా వైలు కూడా కానీ మనకు తీసుకుంటే b ఈక్వల్ టు మనకేమొస్తుందంటే 2y2 ప్లస్ 3y1 బై 2 ప్లస్ 3 అని వస్తుంది. సో మనం 2 3 మీకు అర్థం అవ్వాలని ఇది 2 పార్ట్స్, ఇది 3 పార్ట్స్ అనుకున్నాను. అదే మనము mn కనుక రాస్తే ఆటోమేటిక్గా మనకు ఇక్కడ m పార్ట్స్, ఇక్కడ n పార్ట్స్ అని అనుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఫార్ములా వచ్చేస్తుంది. నేను చక్కచక్క వేసేస్తున్నాను, ఒకసారి చూడండి. m/n అని కనుక పెట్టుకున్నామంటే m/n. సో m/n an మైనస్ nx1 ఈక్వల్ టు mx2 మైనస్ am. సో am comes this side, it becomes plus am plus an. nx1 goes to that side, it becomes plus nx1. mx2 plus nx1. So a equal to mx2 plus nx1
by m plus n. Similarly, we can get b equal to my2 plus ny1 by m plus n. ఇది డివిజన్ ఫార్ములా. డివిజన్ ఫార్ములా సింపుల్గానే డిఫైన్ చేయొచ్చు. ఇది ఈజీగా కూడా ఎలా అర్థం చేసుకోవచ్చు చూడండి. ఇంతకుముందు మనకి ఏబి తెలీదు, ఇప్పుడైతే మనం ఈజీగా ఏబి కనుక్కునేయచ్చు. ఆ ఫార్ములా ఏంటి? సి కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి ఫస్ట్లో మీకు చెప్పాను కదా, పాయింట్స్ చెప్పాను, ఆ పాయింట్స్కి ఎలా కనుక్కుంటామో చూడండి. ఫస్ట్లో నేను మీకు చెప్పిన పాయింట్స్ వచ్చి 1 2 బి కనుక మనం 4 6 కనుక మనం తీసుకుంటే అప్పుడు 2:3లో డివైడ్ చేసే సిని ఇప్పుడు ఈజీగా కనుక్కుంటున్నాం చూడండి. ఏ రేషియోలో కావాలి మనకు? 2:3 రేషియోలో. సో mn అంటే 2 ప్లస్ 3, ఇక్కడ కూడా 2 ప్లస్ 3. సో ఇక్కడ ఏం కావాలి? x2 ఉండాలి. కాకపోతే ఇక్కడ చూడండి, ఫస్ట్ x2 ఉంది, తర్వాత x1 ఉంది. సో మనం పాయింట్స్ రాసుకుందాం చూడండి. 1 2 4 6 ఇవి x. డిస్టెన్స్ కనుక్కునేటప్పుడు కూడా మనం ఇలాగే రాసుకున్నాం. ఇది x1, ఇది x2, y1 y2. సో కాబట్టి x2 ఫస్ట్ రావాలి చూడండి, 4 ఫస్ట్ రావాలి, ఇక్కడ 1 ఫస్ట్ రావాలి. ఇక్కడ చూస్తే y చూస్తే 2 6 ఉంది కాబట్టి 6 ఫస్ట్, 2 ఇక్కడ రావాలి. సో ఇప్పుడు మనకి 8 ప్లస్ 3 11 బై 5, 12 ప్లస్ 6 18 బై 5. ఇలాగా ఏబి లైన్ సెగ్మెంట్ని 2:3 రేషియోలో డివైడ్ చేసేటటువంటి పాయింట్ని ఈజీగా కనుక్కోవచ్చు. ఇలా మనము ఈ సెక్షన్ ఫార్ములాని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా చేస్తామో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి సెక్షన్ ఫార్ములాని యూజ్ చేసి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తామో ఒకసారి చూడండి. ఫైండ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 3 5 అండ్ 8 10 ఇంటర్నల్లీ ఇన్ ది రేషియో 2:3. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇంతకుముందు మనము సెక్షన్ ఫార్ములా నేర్చుకునేటప్పుడు అది డివైడ్ చేస్తుంది ఇలా 2:3 రేషియోలో. అది జనరల్గా తీసుకున్నప్పుడు ఒకవైపు m అని ఇంకోవైపు n అని m:n రేషియో అని అనుకున్నాం కదా. అక్కడెక్కడ మనకు ఇంటర్నల్ అని కానీ ఎక్స్టర్నల్ అని కానీ నేనైతే చెప్పలేదు కదా. కానీ ఇక్కడ ప్రాబ్లంలో చూస్తే ఇంటర్నల్లీ అని ఉంది. ఇంటర్నల్ డివిజన్, ఎక్స్టర్నల్ డివిజన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. గతంలో మనకు వచ్చి ఉంటుంది, అయినా ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న లైన్ సెగ్మెంట్ ఏబి అనుకుందాం. డివైడ్ చేసే పాయింట్ ఈ లైన్ సెగ్మెంట్ పైన ఎక్కడో ఒక దగ్గర బిట్వీన్ ఏ అండ్ బి కనుక ఉంటే సి డివైడ్స్ ఏబి ఇంటర్నల్లీ అంటాం. అలా కాకుండా సి అనేది ఏబిని డివైడ్ చేస్తుంది, కానీ ఏబికి మధ్యలో అయితే లేదు. ఇట్ ఈస్ నాట్ ఆన్ లైన్ సెగ్మెంట్ ఏబి. ఏబిని ఎక్స్టెండ్ చేస్తే ఎక్కడో బయట వస్తుంది సి అనేది. అప్పుడు సి అనేది ఏబిని ఎలా డివైడ్ చేస్తుంది అని అంటాము? ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది అని అంటాం. దీనికి ఫార్ములాని కూడా మీరే ఈజీగా కనుక్కోవచ్చు. ఇంతకుముందు నేను డిరైవ్ చేశాను కదా ఫార్ములా, అలాగే చేయొచ్చు. కాకపోతే అప్పుడు మీరు ఎలా ట్రై చేయాలి? x1 y1, ఇక్కడ వచ్చి x2 y2, ఇక్కడ మీరు పెట్టుకోవాలి ఏబి అని, డివైడ్ చేసే పాయింట్ ఏబి అని పెట్టుకోవాలి. అప్పుడు మీకు ఫార్ములాలో మధ్యలో మనం ప్లస్ నేర్చుకున్నాం కదా, mx2 ప్లస్ nx1 అని, అక్కడ మీకు మధ్యలో మైనస్ వస్తుంది. ఎందుకంటే చూడండి, a మైనస్ x1 బై a మైనస్ x2 అనే వస్తుంది. సో అప్పుడు మనము m/n అని రాసుకున్నాం అనుకోండి. అలా రాసుకుంటే an మైనస్ nx1 ఇస్ ఈక్వల్ టు ma మైనస్ mx2 అని వస్తుంది. సో అప్పుడు an goes to that side, ma minus na. This one comes this side, it becomes mx2 minus nx1 అని వస్తుంది. చూడండి, ఏ కామన్ చేస్తే m మైనస్ n అవుతుంది, దీని కిందికి వస్తుంది. సో అప్పుడు మీకు ఇక్కడ మనకు ఫార్ములా ఏమి వస్తుంది? mx2 మైనస్ nx1 బై m మైనస్ n, my2 మైనస్ ny1 బై m మైనస్ n.
విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనకు మ్యాక్సిమం మన టెక్స్ట్ బుక్లో కవర్ అయిన ప్రాబ్లమ్స్ అన్నీ ఇంటర్నల్ డివిజన్సే. అలాగని ఎక్స్టర్నల్ డివిజన్ అనే టాపిక్ మనం నేర్చుకోకుండా వెళ్తే ఎక్స్టర్నల్ డివిజన్ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఇంతకుముందు ఉన్నింది ఇది, ఇప్పుడు టెక్స్ట్ బుక్లో న్యూ సిలబస్లో అయితే లేదు. కాబట్టి ఎక్స్టర్నల్ డివిజన్ అంటే మధ్యలో మనకు మైనస్ వస్తుంది, ఇంటర్నల్ డివిజన్ అంటే మధ్యలో మనకు ప్లస్ వస్తుంది. అది గుర్తుపెట్టేసుకుంటే ఎక్స్టర్నల్ డివిజనా ఇంటర్నల్ డివిజనా అనే కన్ఫ్యూజన్ మనకు పోతుంది. ఎక్స్టర్నల్ అంటే మధ్యలో మైనస్ ఉంటుంది, ఇంటర్నల్ అంటే మధ్యలో ప్లస్ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇంకా ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫార్ములా ఫస్ట్ ఆ లైన్ సెగ్మెంట్ మనకు ఏమిచ్చారు 3, 5, B, 8, 10. ఏ రేషియోలో డివైడ్ చేయాలి? రేషియో 2:3 రేషియోలో డివైడ్ చేయాలి. ఫార్ములా ఏంటి? లెట్ ద పాయింట్, మనకు కావాల్సిన లెట్ ద రిక్వైర్డ్ పాయింట్, మనకు డివిజన్ చేసేటటువంటి ఆ పాయింట్ని మనం సి అనుకుంటున్నాం. లెట్ ద రిక్వైర్డ్ పాయింట్ సి ఈజ్ ఈక్వల్ టు, ఇంతకుముందు నేను రాసినట్టే ఏబి అనుకుంటాము. లేదు అవి కూడా అవసరం లేకుండా రిక్వైర్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు సి అని రాయండి. Therefore, C equal to formula ఏంటి? mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. ఫస్ట్ మీరు ఎప్పుడు రేషియోనే రాయండి. 2 plus 3 2 plus 3 2 plus 3 2 plus 3. ఫస్ట్ ఇక్కడ ఎక్సెల్ చూడండి. 3, 8 చూడండి, రివర్స్లో రావాలి. x2 ఇక్కడ రావాలి. సో 8 ఇక్కడ, 3 ఇక్కడ, 10, 5, 16 plus 9, 25 by 5. 10 2s are 20, 20 plus 15, 35 by 5. So 5 5s are 5 7s are. సో మనకు 2:3 రేషియోలో డివైడ్ చేసే ఈ పాయింట్ ఏంటి? 5, 7. ఇలా మనకు ప్రాబ్లమ్స్ సెక్షన్స్కి సంబంధించిన ఫార్ములా యూజ్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి.